ముఖ్యంగా ఈ వీడియో ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములు, మరి అదే మాదిరిగా వీళ్ళు ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో. సో మీరు thumbnail లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ యొక్క పేర్లు మీరు చూశారు. V6 కానివ్వండి. అందరికీ నమస్తే, నేను మీ భరత్ సంఘం, లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ LPDO నుంచి. ముఖ్యంగా ఈ వీడియో ఖచ్చితంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్, ల్యాండ్ లార్డ్స్ అంటే భూస్వాములు, మరి అదే మాదిరిగా గవర్నమెంట్ వ్యవస్థ ద్వారా జీవనోపాధి కొనసాగిస్తున్నటువంటి వ్యక్తులు ఖచ్చితంగా చూడాల్సినటువంటి వీడియో చివరిదాకా ఓపిక తెచ్చుకొని మరి చూడాలి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క విషయాన్ని ప్రారంభిస్తున్నాను. ముఖ్యంగా ఏంటంటే మనం ఎప్పుడైనా కానీ కూడా బ్రౌచర్ రిలీజ్ అనేది కామన్గా LPDO ద్వారా రిలీజ్ అవుతుంది. అది పేపర్ రూపంగానో లేకపోతే వివిధ మార్గాలలో ఆ బ్రౌచర్ మీ చేతికి చేరుతుంది. కానీ ఈసారి మటుకు ఏంటంటే ఈ బ్రౌచర్ యొక్క విశిష్టత గురించి తెలపాలనేసే ఈ వీడియో. సో ముఖ్యంగా ఏంటంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ అంటే ఏంటంటే స్థానికంగా చేయబడ్డటువంటి ఉత్పత్తులు, స్థానికంగా ఉన్నటువంటి వ్యక్తులను పరిచయం చేస్తూ వాళ్ళ యొక్క విలువైన సూచనలను, సలహాలను 10 మందికి చేర్చే విధంగా, అలా స్థానికంగా జీవించాలి, జీవన విధానాలను కొనసాగించాలనేసి మొదలుపెట్టినటువంటి ఆర్గనైజేషనే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఈరోజు మనం మై నేషన్ బాక్స్ అనేసి ఒక వినూత్న కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి ఘర్ ఘర్ డాక్ డబ్బా, ప్రతి ఇంటికి ముందు తపాలా డబ్బా అనేసి మనము గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ దీంట్లో వండుకుంటూ, ఎందుకంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ అనేసి మనం ఎందుకు చెప్తున్నామంటే నాటి నుంచి నేటి దాకా, స్వతంత్రం రాకముందు నుంచి స్వతంత్రం వచ్చేంత వరకు కూడా మనం ఏంటంటే ఇవాళ గవర్నమెంట్ జాబ్ అనగానే లక్షలలో అప్లికేషన్లు వస్తాయి. కానీ గవర్నమెంట్ ఉత్పత్తుల ద్వారా వచ్చే ఉత్పత్తులు అనగానే కొనేవాళ్ళు కరువయ్యారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకునేసి ఏంటంటే ఈ ఘర్ ఘర్ డాక్ డబ్బా మై నేషన్ బాక్స్ మీకు అంటే లెంత్ ఎక్కువ అవుతుంది అనేసి నేను షార్ట్ కట్ గా చెప్తున్నాను. సో దీని ద్వారా ఏంటంటే ప్రతి ఇంటి ముందు ఈ తపాలా డబ్బా ఉండడం వల్ల ఏంటంటే ఏదో ఒక రూపకంగా మీకు ఎప్పుడో ఒకప్పుడు మీ ఈ ఆర్గనైజేషన్స్ మీకు తోడ్పడ్డాయి అనేసి తెలపడమే మా ముఖ్య ప్రయత్నం. సో దాంట్లో భాగంగా మీకు మనకు మొట్టమొదటి సంస్థ స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాళ్ళు నెలకొల్పినటువంటి సంస్థ వచ్చేసి తపాలా శాఖ అంటే పోస్టల్ డిపార్ట్మెంట్. అదే మాదిరిగా రైల్వేస్, అదే మాదిరిగా దూరదర్శన్, ఆకాశవాణి, RTC, అదే మాదిరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, విజయ ఆయిల్స్ అనుకోండి, ఇవన్నీ కూడా గవర్నమెంట్ చేత నడిచే సంస్థలు. డైరీ ప్రొడక్ట్స్ అనుకోండి, లేకపోతే మీకు గిరిజన్ కార్పొరేషన్, అలా వివిధ ఆర్గనైజేషన్స్ ఆ బాక్స్ పైన ఉంటూ ఆ బాక్స్ కింద మీ నేమ్ వచ్చే విధంగా, అండ్ అదే మాదిరిగా సే నో టు డ్రగ్స్, ప్రతి ఇంటి నుంచి ఒక విజిలెన్స్ గా ఉండాలి ఒక వ్యక్తి, అప్పుడే ఈ డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిస్తామనేసి బలంగా నమ్మే ఆర్గనైజేషన్ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో ఇది ఏంటంటే డిపార్ట్మెంట్సే కాదు, ప్రతి ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా సహకరిస్తేనే డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మిస్తామనే ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క బాక్స్ ని ప్రతి ఇంటి ముందు ఉండాలనేసి కోరుతూ, మీరు పాంప్లెట్లు చూస్తున్నారు ఫ్రంట్ పేజ్ లో. సో అది క్లియర్ గా మీకు ఆ యొక్క యాక్టివిటీని మీకు కనిపిస్తుంది. అండ్ మనము ఈ బాక్స్ పెట్టడమే కాకుండా లెటర్ రైటింగ్ కాంపిటీషన్, ఎందుకంటే రైటింగ్ స్కిల్స్ ఈ మధ్య కాలంలో చాలా మటుకు ఏంటంటే మర్చిపోతున్నారు పిల్లలు. మాక్సిమం ఏంటంటే ఈ మొబైల్ ఫోన్స్ రావడం వల్ల ఏమైపోతుందంటే చాట్ GPT ఇలా కొన్ని వాటిని మనం మర్చిపోతున్నాం. కానీ మీరు ఎంత మర్చిపోయినా, ఎంత ఏదున్నా కానీ కూడా ఒక సివిల్స్ ఎగ్జామ్స్ లో కానివ్వండి, ఒక గ్రూప్స్ లో కానివ్వండి, ఏదైనా కూడా పోటీ పరీక్షలలో మీరు పోటీ పడాలి అంటే రైటింగ్ స్కిల్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో రైటింగ్ స్కిల్స్ ని తెలియజేస్తూ, లెటర్ బాక్స్ ని గుర్తు చేస్తూ పెట్టినటువంటి వినూత్న కార్యక్రమమే ఈ లెటర్ రైటింగ్ కాంపిటీషన్. దాంట్లో భాగంగా ఈసారి మనం తీసుకున్నటువంటి టాపిక్ వచ్చేసి సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటిదనే దానిపైన సూచనలు, సలహాలతో కూడినటువంటి లెటర్ను LPDO పోస్టల్ అడ్రస్ కి మీరు పంపించి ఈ ప్రైజ్ బహుమతులను గెలుచుకోవచ్చు అనేసి, తద్వారా ఏంటంటే రైటింగ్ స్కిల్స్ తో పాటు పూర్వకాలంలో మేము లెటర్స్ రాసేవాళ్ళం అని చెప్పుకునే వాళ్ళకు కూడా ఇది ఒక అవకాశంగా భావించాలని కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. తద్వారా మీరు పెన్ను పట్టుకొని లెటర్ రాసి మీ పోస్టల్ అడ్రస్ నుంచి మా పోస్టల్ అడ్రస్ కి లెటర్ చేరవేసే విధంగా ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్పంచుకుంటారనేసి ఆశయంతో పెట్టినటువంటి కార్యక్రమం. సో దాంట్లో భాగంగా ఏంటంటే 7th to 10th 150 వర్డ్స్ లెటర్ ని రాసి పోస్ట్ చేయాలి అనేసి కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ LPDO అడ్రస్ కి. అదే మాదిరిగా ఓపెన్ కేటగిరీలో, ఎందుకంటే లాస్ట్ టైం మనం లెటర్ రైటింగ్ కాంపిటీషన్ కండక్ట్ చేసినప్పుడు చాలా మటుకు ఏంటంటే వాళ్ళు అడిగి చెప్పిన విషయం ఏంటంటే, అరే ఓన్లీ కిడ్స్ అయినా మేము కూడా రాయచ్చా అనే దానిపైన అడిగారనమాట. సో ఈసారి వినూత్నంగా ఎనీ కేటగిరీలో వాళ్ళైనా కూడా ఎవరైనా కానీ కూడా ఈ యొక్క కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేసే విధంగా మినిమం 200 వర్డ్స్ ఉండే విధంగా మీ యొక్క లెటర్ ని LPDO అడ్రస్ కి పోస్ట్ చేసి, టాపిక్ వచ్చేసి మరోసారి చెప్తున్నాను, సే నో టు డ్రగ్స్. డ్రగ్స్ రహిత సమాజాన్ని నిర్మించాలంటే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు,
సూచనలు సలహాలతో కూడుకున్నటువంటి లెటర్ని పోస్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. సో లాస్ట్ టైం లెటర్ రైటింగ్ కాంపిటీషన్లో విన్నర్స్ని మీరు చూస్తున్నారు. ఎల్బీ నగర్ డీసీబీ ప్రవీణ్ కుమార్ సార్ ఐపీఎస్ చేతుల మీదుగా ఆ చిన్నారులకు ఈ యొక్క బహుమతులు ఇవ్వడం జరిగింది లాస్ట్ కాంపిటీషన్లో. సో చివరి తేదీ వచ్చేసి December 3, 2025 రోజు మీరు పోస్టల్ అండ్ గ్రేస్ పీరియడ్ ఒక 1 వీక్ ఉంటుంది, మీరు పంపించవచ్చు. మీరు పార్టిసిపేట్ చేసినందుకు పార్టిసిపేషన్ సర్టిఫికేట్ అనేది మీకు ఇవ్వబడుతుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా. సో ఫస్ట్ పేజ్లో మీకు క్లియర్గా మన యొక్క మై నేషన్ బాక్స్ ఘర్ ఘర్ డాక్ డబ్బా యాక్టివిటీని తెలపడం జరిగింది. సో క్లియర్గా మీకు కనిపిస్తుంది. సో సెకండ్ పేజ్ వచ్చేసరికి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ 2.0 అనేసి మీకు ఉంది. జీవించండి మరియు జీవించనివ్వండి అనే దానిపైన జియో ఆర్ జీనేదో లీవ్ అండ్ లెట్ లీవ్ అనే కాన్సెప్ట్తో ఈ యొక్క కార్యక్రమాన్ని మనం తీసుకెళ్తున్న విషయం మీకు క్లియర్గా కూలంకుషంగా ఈ యొక్క బ్లాక్స్ పేరుట ఉన్నటువంటి డాండీ బ్లాక్, ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ బ్లాక్ అంటే డ్రై ఫ్రూట్స్ సంబంధించినటువంటి బ్లాక్, అండ్ భారతరత్న విజయ్ ఆయిల్స్ కి సంబంధించినటువంటి బ్లాక్ వచ్చేసి భారతరత్న బిఆర్ అంబేద్కర్ బ్లాక్ అనే పేరు పైన స్థాపించడం జరిగింది. అండ్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ వీళ్ళని జైల్లో వాళ్ళని అమరులను చేశారు అప్పటి బ్రిటిష్ వాళ్ళు. సో ఇవాళ జైల్లో ఉత్పత్తులు అవుతున్నాయి. ఆ ఉత్పత్తులకు సంబంధించినటువంటి బ్లాక్ అంటే జైల్ మేడ్ ప్రొడక్ట్స్, ప్రిజన్ మేడ్ ప్రొడక్ట్స్ కి సంబంధించినటువంటి బ్లాక్ పేరు వచ్చేసి భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ బ్లాక్ అలా నామకరణం చేయడం జరిగింది. అండ్ అదే మాదిరిగా వదిరే రామచంద్రరెడ్డి గారు పోచంపల్లి బ్లాక్. వదిరే రామచంద్రరెడ్డి గారు అంటే మీకు భూదాన్ ఉద్యమం అనగానే అతని పేరు ప్రముఖంగా వినబడుతుంది. దేశంలోనే మొట్టమొదటి వ్యక్తి, ఎవరైనా భూదాన్ ఉద్యమంలో భూమిని దానంగా ఇచ్చినటువంటి వ్యక్తి వదిరే రామచంద్రరెడ్డి గారు. అదే పోచంపల్లికి సంబంధించినటువంటి భూదాన్ పోచంపల్లి అనే దానిపైన రావడం జరిగింది. సో అతని పేరు పైన ఈ బ్లాక్ ని మనము ఎల్పిడిఓలో పోచంపల్లి మెటీరియల్ ని ఉండే విధంగా స్థాపించడం జరిగింది. అండ్ ఆ బ్లాక్ ని వదిరి రామచంద్రరెడ్డి గారి పేరు పైన పెట్టడం జరిగింది. సో వినోబా భావే గారి పిలుపు మేరకు మొట్టమొదటి వ్యక్తి భూదాన్ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసినటువంటి వదిరి రామచంద్రరెడ్డి గారిని గుర్తు చేస్తూ ఆ బ్లాక్ ఉంది. అదే మాదిరిగా మొన్నే మనకు సింధూర్ ఆపరేషన్ లో అమరులైనటువంటి మురళీ నాయక్ గారి బ్లాక్ మీకు అక్కడ క్లియర్ గా మీకు కనిపిస్తుంది. అండ్ మహారాణా ప్రతాప్ బ్లాక్ వచ్చేసి అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీకు కనబడుతున్నాయి. అండ్ లార్డ్ ఇర్విన్ బ్లాక్ వచ్చేసి మీకు ఇర్విన్ ఎవరైతే మన ఉప్పు సత్యాగ్రహ మూమెంట్ లో వైస్రాయ్ గా వ్యవహరించినటువంటి లార్డ్ ఇర్విన్ పేరు పైన ఈ యొక్క బ్లాక్ ని అండ్ అక్కడ ఉన్నటువంటి ప్రొడక్ట్స్ మీకు కనిపిస్తున్నాయి. అండ్ మీకు ఇదంతా కూడా నేను ఎందుకు ఇంతగా చెప్పింది, గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానివ్వండి, భూస్వాములు కానివ్వండి, లేదు అంటే గవర్నమెంట్ సంస్థల ద్వారా ఆధారపడ్డటువంటి వాళ్ళు ఈ యొక్క వీడియోని పూర్తిగా చూడమని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ యొక్క కాన్సెప్ట్ ని మొత్తం కూడా ఉప్పు సత్యాగ్రహం లో నుంచి తీసుకున్నటువంటి కాన్సెప్ట్. సో మీకు డాండీ నుంచి మొదలుకొనేసి లార్డ్ ఇర్విన్ బ్లాక్ వరకు. ఎందుకంటే స్థానికుల చేతిలో స్థానిక వ్యాపార సంస్థలు లేకపోతే ఏదో ఒక రోజు మళ్ళీ స్వతంత్ర ఉద్యమం పోరాడాల్సిన అవసరం ఉంటుంది అనే ప్రాముఖ్యతను గుర్తు చేస్తూ ఈ యొక్క లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆజాద్ 2.0 అనే పేరు పెట్టడం జరిగింది. ఆ రోజు చంద్రశేఖర్ ఆజాద్ ఒకే మాట చెప్పాడు అప్పటి తెల్లదొరలకు, ఏంటి నువ్వు మమ్మల్ని ఎంతగా చంపుతున్నావు ఏంటిది అనే దానిపైన, అంటే మాకు కావాల్సింది ఆజాద్. అలా నామకరణం అయింది చంద్రశేఖర్ ఆజాద్ అనేసి. చంద్రశేఖర్ తివారీ గారి పేరు చంద్రశేఖర్ ఆజాద్ గా రావడానికి కారణం మన ఉత్పత్తులను మనం కాపాడుకోవాలి, మన ఉత్పత్తులతో పాటు మన వాళ్ళు వ్యాపారంలో ఉండాలి అనేది ప్రతి ఒక్కరిలో ఉండాలి. ఎందుకంటే ఈ వీడియో కేవలము ఈ కర్మన్ గట్టో లేకపోతే ఎల్బీ నగరో కాదు, ఇది అందరూ కూడా చూస్తుంటారు కాబట్టి ప్రతి ఒక్క దగ్గర స్థానికులకు స్థానిక వ్యాపార సంస్థలను కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిలో ఉండాలి అనే ధ్యేయాన్ని మీ యొక్క మనసుల్లో నుంచి రావాలని కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళు ఎవరైనా ఉండండివ్వండి, స్థానిక వ్యాపారాలలో స్థానికులు లేకపోతే ఖచ్చితంగా మరొక స్వతంత్ర ఉద్యమ పోరాటానికి శ్రీకారం చుట్టవలసి వస్తుంది అనే దానిపైనే ఈ యొక్క ఎల్పిడిఓ అనేది ఏర్పడింది అనేసి చెప్పడం నా ముఖ్య ప్రయత్నం. ఎందుకంటే దాదాపు మాక్సిమం అందరూ కూడా గవర్నమెంట్ జాబ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు కానివ్వండి, గవర్నమెంట్ జాబ్స్ లో సివిల్ సర్వీస్ కానివ్వండి, ఇలా బ్యూరోక్రాట్స్ గా సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు మీరు సక్సెస్ అయితే ఒకలాగా ఉంటుంది, సక్సెస్ కాకపోతే చదువుకున్న చదువునంతా కూడా పక్కన పెట్టేస్తారు. అండ్ ఆ చదివిన చదువుల నుంచి మొదలైంది ఈ యొక్క లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. నేను కూడా ఒకప్పుడు సివిల్స్ రాశాను, గ్రూప్స్ రాశాను, కానీ చదువుకున్న చదువు వృధా కావద్దు అనే దానిపై నుంచి మొదలైంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో క్లియర్ గా ఈ యొక్క ఎల్పిడిఓ గురించి నేను క్లుప్తంగా చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పేజ్లో మీకు 4th పేజ్లో జయ జయ హో తెలంగాణ, మన తెలంగాణ గీతాన్ని రచించినటువంటి అందశ్రీ గారు మన మధ్య లేరు. తెలంగాణ వాళ్ళకి దూరం అయ్యారు అందశ్రీ. తనను గుర్తు చేస్తూ
మన మధ్యలో ఉన్నాడు పాట రూపకంగా అని తెలియజేస్తూ ఈ యొక్క పద్యాన్ని ఈ 4వ పేజీలో పొందపరచడం జరిగింది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ బ్రోచర్లో. సో మీకు అక్కడ క్లియర్ కనిపిస్తుంది. అండ్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఒక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. దాని పేరే వరుత్ ఎల్పిడిఓ. సో ఈ వరుత్ ఎల్పిడిఓ ద్వారా పలు కార్యక్రమాలు మనం చేస్తున్న విషయం మీకు అందరికి తెలిసిందే. ఎవరైతే ఛానల్ ఫాలో అవుతున్నవారో, ఎవరైతే ఛానల్ని చూస్తున్న వాళ్ళకి తెలుసు. సో ఇందులో మెయిన్గా ఏంటంటే మనం తీసుకున్నటువంటి కార్యక్రమాలలో భాగంగా మైనేషన్ కి సంబంధించినటువంటి బ్యూరోక్రాట్స్ కానివ్వండి, సొసైటీకి యూస్ఫుల్ అయినటువంటి వ్యక్తులు, విలువైన వ్యక్తులను పరిచయం చేస్తూ వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నటువంటి కార్యక్రమాలను మీ ముందుకు తీసుకెళ్తుంది. అండ్ హెల్త్ టు మెయింటైన్ వెల్త్ అనే దానిపైన డాక్టర్స్ కానివ్వండి, ఫిట్నెస్ ట్రైనర్స్ కానివ్వండి, ఇలా యోగా సెంటర్స్ రన్ చేస్తున్న వాళ్ళ గురించి, అంటే ఆరోగ్యానికి సంబంధించినటువంటి విలువైన విషయాలను తెలిపే ప్రోగ్రామే హెల్త్ టు మెయింటైన్ వెల్త్. అండ్ ల్యాడర్ టు లీడర్ అనేది మీకు అంటే లీడర్ని పరిచయం చేసే కార్యక్రమం, ఈ ల్యాడర్ టు లీడర్ అనే కాన్సెప్ట్. సో ఆ యొక్క కార్యక్రమంలో పొలిటీషియన్స్ అండ్ ఆర్గనైజేషన్ లీడర్స్ని ఇలా మనం పరిచయం చేస్తుంటాము. ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్ అనే కార్యక్రమంలో ఏంటంటే మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ సంబంధించి, ఎందుకంటే మన విద్య బాగుంటే రేపటి విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుంది. అదే మాదిరిగా విద్యార్థులు ఇవాళటి పిల్లలే రేపటి పౌరులు అంటారు. అలాగే పౌరులు బాగుండి అంటే మంచిగా తీర్చిదిద్దినటువంటి విద్యా సంస్థలను ప్రోత్సహించే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకెళ్తున్నాం. కాబట్టి ఏ దేశానికైనా కానీ కూడా విద్యతో కూడుకున్నటువంటి పౌరులు ఉంటే ఆ దేశం అభివృద్ధి బాటలో ముందుకెళ్తుందనే ధ్యేయంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నామకరణం చేయడం జరిగింది, ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఇవాళ ల్యాండ్ అనేది కూడా ఒక ప్రొడక్ట్. సో లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా, వరుత్ ఎల్పిడిఓ ద్వారా రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ కూడా, ఎందుకంటే రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్ అనే కాన్సెప్ట్ ఎందుకు పెట్టాము అనే దానిపైన కూడా, సో ఎవరైనా కూడా వాళ్ళ ప్రాపర్టీస్ ప్రమోట్ చేసుకోవాలన్నా కూడా వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ కూలంకుషంగా, ఎందుకంటే తీసుకున్న వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండాలంటే దాని యొక్క ప్రాపర్టీని స్క్రూటినైజ్ చేసి, అంటే అన్ని విధాలుగా ఆ యొక్క ప్రాపర్టీని బాగుంది అని చెప్పిన తర్వాతనే, తెలుసుకున్న తర్వాతనే, అన్ని విధాలుగా ఓకే అయిన తర్వాతనే ఆ యొక్క ప్రాజెక్ట్ని మనం ప్రమోట్ చేసే కార్యక్రమమే రీబిల్డ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. సో దాంట్లో క్లియర్గా మీకు పాంప్లెట్లో ఉంది. అండ్ ఎవరైనా కూడా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ గురించి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ నంబర్కి మీరు వాట్సాప్ చేసి మీ యొక్క వివరాలు తెలుపగలరు. వాట్సాప్ త్రూగానే ఈ యొక్క ఇంటరాక్షన్ ఉంటుంది. సో దాని తర్వాత మనం అంతా ఓకే అనుకున్న తర్వాత ఆ ఇంటర్వ్యూని మనం కండక్ట్ చేస్తాం. సో ఫైనల్గా వచ్చేసి సే నో టు డ్రంక్ అండ్ డ్రైవ్, సే నో టు డ్రగ్స్, సే నో టు ఫోన్ అంటే మొబైల్ వైల్ డ్రైవింగ్ అనే సూచనతో ప్రజలు, ప్రజా ప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు స్థానిక ఉత్పత్తి కేంద్రాలను ప్రోత్సహించాలి, స్థానిక వ్యాపార సంస్థలను కాపాడుకోవాలి, స్థానికులను వ్యాపారంలో ప్రోత్సహించాలి, స్థానిక ఉత్పత్తులను విక్రయించాలి, స్వతంత్ర పరుల ఆశయాలను, వాళ్ళ యొక్క ఉద్యమ స్ఫూర్తిని మనం కొనసాగించాలి. అంటే మీ స్థానికంగా ఉన్నటువంటి వ్యాపార సంస్థలను మీరే కాపాడుకోవాలి. దాంట్లో ముందంచన ఉండాల్సింది గవర్నమెంట్ ఎంప్లాయీస్, దాని తర్వాత భూస్వాములు, ల్యాండ్ లార్డ్స్ అండ్ గవర్నమెంట్ సంస్థల చేత జీవనోపాధి కొనసాగిస్తున్న వాళ్ళు యొక్క దాంట్లో ముందు వరుసలో ఉండాలని కోరుకుంటుంది లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ఎందుకంటే వీరంతా కూడా నేను మాట్లాడిన దాంట్లో మీరు చదువు రూపకంగా ఎక్కడో ఒక దగ్గర చదివిన తర్వాతనే ఆ ఉద్యోగంలోకి వచ్చి ఉంటారు. సో ఈ యొక్క విషయాన్ని మీరు గమనిస్తారు. అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ దగ్గరనే విక్రయించాలి, లేకపోతే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ చెప్పిందే అన్నట్టు కాకుండా మీరు కూడా ఒకసారి మాట్లాడిన దాంట్లో స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చేసి ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మన సంస్థలను కాపాడుకుంటాం అనే దానిపైన కూడా ఆలోచించాలి. ఎందుకంటే ఇవాళ ఎలా ఉంది అంటే మా బాబు ఆర్డర్ పెట్టాడు, ₹2 తక్కువ వస్తుంది అనేసి ఆన్లైన్లో పర్చేజ్ చేస్తున్నారు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు. ₹72 ఐటానికి ఇంటి దగ్గరకు వచ్చేసి డెలివరీ ఇచ్చిపోతున్నారు. సో ఒకసారి మనం ఆలోచించాలి, ఏంటంటే ఈ టైంకి మనకి ఇది అయిపోయింది అన్నట్టుగా మనం చాలా సంతోషంగా ఉంటాం, కానీ అది రానున్న కాలంలో మీకు అది ఉరితాడే కూర్చుంటుంది ఆ యొక్క అమౌంట్స్. దీనికి బెస్ట్ ఉదాహరణ నేను మీకు చెప్పేది ఏంటంటే, ఇలా జరిగింది మనకు 200 ఏళ్ల క్రితం. బ్రిటిష్ వాళ్ళు మొట్టమొదటి వచ్చినప్పుడు మనకి టీ అనేది ఫ్రీగా ఇచ్చారంట. మా నాన్న చెప్పేవాడు, మా నాన్న వాళ్ళు చెప్పాడంట, మా నాన్న వాళ్ళ తాత చెప్పాడు. సో నేను ఈ విషయాన్ని మీకు ఎందుకు చెప్తున్నాను అంటే, కొన్ని ఏళ్ళు ఫ్రీగా ఇచ్చిన తర్వాత ఏమైపోయిందంటే మనం అలవాటు పడిపోయాం. దాని తర్వాత మెల్లమెల్లగా అది కొనుక్కోవడం మొదలైంది. దాని తర్వాత అది నెసెసిటీగా మారింది, అది కంపల్సరీ అయిపోయింది. సో అలా ఇవాళ మనం ఫ్రీగా ఇస్తున్నాము అని అంటే రేపు పొద్దున మన తరం కాకపోయినా నెక్స్ట్ తరం దాన్ని వడ్డీతో చెల్లిస్తారు. సో ఆ తప్పు మరొకసారి చేద్దామా అని ఆలోచిద్దాం. సో అది ఏం చేస్తే బాగుంటుంది దానిపైన మీకు ఒక క్లియర్ కట్ ఆలోచన ఉంటుంది. ఇంతమంది మాట్లాడిన తర్వాత మీకు ఒక ఆలోచన రావచ్చు. సో మన పూర్వీకులను చేసిన తప్పు మళ్ళీ మనం చేద్దామా,
రేపు రానున్న తరాలు అంటే ఎందుకు భూస్వాములను అనేది ఎందుకు చెప్పాను అనే దానిపైన కూడా ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తున్నాను. ఇవాళ మీ యొక్క ప్రాపర్టీస్ మీ యొక్క విషయాలలో మీరు జాగ్రత్తగా పడకపోతే రేపొద్దున మీ మనవళ్ళ చేతుల్లో మీ ప్రాపర్టీస్ ఉండవు. సో రేపొద్దున మీ మనవళ్ళు కానివ్వండి, ముని మనవళ్ళు కానివ్వండి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందని చెప్పడమే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఇంతగా చేస్తున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ తెలిపే ప్రయత్నం. సో మీరు తమ్నేల్లో మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్స్ యొక్క పేర్లు మీరు చూశారు. V6 కానివ్వండి, ఈటీవీ కానివ్వండి, లేకపోతే ఎన్టీవీ, ఇలా వివిధ లోగోస్ మీరు చూశారు. ఎందుకంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసినప్పుడు మన శాటిలైట్ ఛానల్స్ చాలా కోఆపరేట్ చేశారు వాళ్ళు. అప్పట్లో ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అంతగా లేదు. సో అప్పట్లో మీరు 15 years బ్యాక్ ఒక్కోసారి వీడియోస్ కనుక చూసారంటే V6, టీ న్యూస్, ఎన్టీవీ, భక్తి ఛానల్ అలా చెప్పుకుంటూ పోతే పలు శాటిలైట్ ఛానల్స్ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి సపోర్ట్ చేశారు. వాళ్ళ యొక్క ఛానల్స్లో మనల్ని ప్రమోట్ చేశారు. సో ఇవాళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ LPDO ఆజాద్ అనేది వరుత్ LPDO యూట్యూబ్ ఛానల్లో మీరు ఫాలో అవ్వచ్చు. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. అండ్ దాని తర్వాత లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ని ముందుకు తీసుకెళ్తారు, మీ యొక్క ఆశీస్సులు అందజేస్తారనేసి ఆశిస్తూ ఆశయంతో వెళ్తున్నటువంటి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ని దీవించాలని కోరుకుంటూ సెలవు.